వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తులో నడి రోడ్డుపై యువకుల వీరంగం. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం. ఇరాన్పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూత. బజరంగ్ దళ్ గోదావరికని పెద్దపల్లి జిల్లా బజరంగ్ దళ్ అఖిల భారతీయ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సేవా సప్తాహం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వృక్షారోహణం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్థానిక శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ పెద్దపల్లి జిల్లా సంయోజక ముష్కే సంపత్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की జై. డబ్బలు ఇప్పుడు మన వీడియో ఇచ్చినప్పుడు ఎప్పుడు भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా కూడా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం ఏదైతే వర్షాకాలం మొదలయ్యే ఈ ప్రారంభ సమయంలో దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ సంవత్సరం వృక్షాలు నాటాలని దేశమంతా కూడా వృక్షాలు నాటుతూ ప్రకృతిని పెంచే విధంగా, వృక్షాలను పెంచే విధంగా కార్యక్రమం తీసుకోవాలని దేశవ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమం భాగంగా ఈ రోజున గోదావరికని రామాలయం ప్రాంగణంలో వృక్షాలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ సమాజానికి బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో మొక్కలు నాటడం ద్వారా మనమందరం కూడా మన ప్రకృతిని కాపాడుకోవడం కోసం, అలాగే ఏదైతే మన యొక్క హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మన కుటుంబాన్ని ఎలాగైతే పెంపొందించుకుంటామో అదేవిధంగా సమాజంలోని మొక్కలను నాటుతూ ప్రకృతిని పెంపొందించే విధంగా పాటుపడాలని హిందూ సమాజం ప్రపంచానికి పిలుపునిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజున సేవా సప్తాహంలో భాగంగా సేవా కార్యక్రమాలు బజరంగ్ దళ్ చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటుతూ ప్రకృతికి సహకరించాలని, ప్రకృతిలో వనాలను పెంచాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. బండి సంజయ్ నీకు అసలు దిమాకుందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా బండి సంజయ్ నీకు? కేసీఆర్ హయాంలో హుజరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ బ్రిడ్జ్ పూర్తి చేసి 4 ఏళ్లు అవుతుంది. రైల్వే ట్రాక్ పైన ఉన్న ఒక జాయింట్ని 4 ఏళ్ల నుండి పూర్తి చేయడం చేతకాని దద్దమ్మవు నువ్వు. కాళేశ్వరం గురించి మాట్లాడతావా బండి సంజయ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినవు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగుంది, గెలిచినవు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అండి. అసలు నీకేమైనా దిమాకుందా బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్లు బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి.
నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయడానికి చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. మంత్రాలయంలో జెడ్పీహెచ్ స్కూల్లో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జి బి లక్ష్మణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, ఎంఆర్ఓ రమాదేవి, ఎంపీడీఓ నూర్జన్, సిఐ రామాంజులు, హెడ్ మాస్టర్ రాంపయ్య, మెడికల్ ఆఫీసర్ గోవిందమ్మ పాల్గొన్నారు. జెడ్పీహెచ్ స్కూల్లో హెచ్ఎం మరియు స్టాఫ్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి దిగ్విజయం చేశారు. యోగాంధ్ర కార్యక్రమం అనంతరం మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ్ మాట్లాడారు. రామాంజులు గారు, హెచ్ఎం అంపయ్య గారు, మెడికల్ ఆఫీసర్ గోవిందమ్మ గారు మరియు నా సహా సోదరులు మరియు విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారం. మీ దగ్గర ఇప్పుడు యోగా భారతదేశం అంతా ఎందుకు జరుపుతున్నారంటే, ఇది పురాతనమైన మన దేశం నుంచి వేరే దేశాలు కూడా పాటించేంత ప్రాచీనమైన యోగా ఇది. ఈ యోగాతో అనేక రోగాలు కూడా నయం చేసుకోవచ్చు. నీ వద్ద ఎన్ని కోట్లున్నా ఆరోగ్యంలో బాగలేకుంటే జీవితం వ్యర్థం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా మనం ఎప్పుడైతే ఉంటామో మనమే ఐశ్వర్యవంతులము. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అష్టైశ్వర్యవంతులు. ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే ఆ జీవితం వ్యర్థం. కాబట్టి ఈ విద్యార్థులకు, నా సహ సహోదరులకు అందరికీ నేను విన్నవించుకున్నది ఏమంటే, మేము కూడా రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మాకు పిలుపునిచ్చాయి. ఈరోజు ఒక 5 lakhs మెంబర్తో విశాఖపట్నంలో 5 లక్షల మందితో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు యోగా డేకి పాల్గొంటున్నారు. మనం కూడా ఈరోజు నేను థ్యాంక్స్ చెప్తున్నాను స్కూల్ స్టాఫ్కి, హెచ్ఎం గారికి, అందరికీ. ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా సంతోషం వేసింది. గెస్టులు కూడా అందరిని కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి సముచిత స్థానం కల్పించి ఈ యోగా డేని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేశారు. వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. తెలుగు భాషా పరిరక్షణ కోసం రాష్ట్ర స్థాయి తెలుగు భాషా పరిరక్షణ సదస్సు కర్నూలులో జూలై 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ నాయకులు తెలిపారు. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు తెలుగు భాషా పరిరక్షణ సదస్సుకు సంబంధించిన గోడపత్రులను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబలయ్య మాట్లాడారు. ఇంకోటి మళ్ళీ ఒకటి, అదంతా గోంగూర కూరలకి ఏమంటారు, గోంగూర పచ్చడి, దాని రుచిని మెచ్చుకున్నారు. అటువంటి సంస్కృతి మనకు ఉన్నప్పుడు దాన్ని వస్తారు. అలాగే ఒకరు కాకుండా వేరే వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి 2000 సంవత్సరాలైనా ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి మీ అందరి అట్లా ఏర్పడ్డది ఆంధ్ర రాష్ట్రం. 50 తీర్మానం జరిగింది అసెంబ్లీ. దాని తర్వాత వావిలాల అధికార భాషా సంఘం కోసం పోరాటం మొట్టమొదటి సంఘం అధ్యక్షుడు ధర్మారావు, వీళ్ళందరూ కూడా 100% ఎక్కడ ఇంగ్లీషు టైప్ రైటర్లు తీసుకుపోయి హైదరాబాద్లో బాగా తర్వాత పండినటువంటి మన భాష, మన మాతృభాష మనం అందరం నేర్చుకుందాం. దీనికి తెలుగు లెస్స అన్నది, మా తెలుగు తల్లికి మళ్ళీపోదంట, తెలుగు తల్లి విగ్రహం, ఇవన్నీ ఏర్పాటు చేయడానికి, దీనికి కూడా ఈ కార్యక్రమానికి కూడా ఆయన మిత్రులాగా సాహితీవేత్తలు, కళాకారులందరూ కూడా అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి వస్తారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇది 4 సెషన్స్గా ఉంది. అంటే 12వ తేదీ, 13వ తేదీ బోధనా భాషగా తెలుగు, మాతృభాషగా తెలుగు, అధికార భాషగా తెలుగు, ప్రథమ భాషగా తెలుగు. ఈ 4 అంశాల మీద వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ చర్చిస్తారు. వీళ్ళందరితో పాటు మరొక విజ్ఞప్తి ఏంటంటే, మన ఉమ్మడి జిల్లా కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉండేటువంటి సాహితీ అభిమానులు కానీ, తెలుగు భాష అభిమానులు కానీ ఎవరైనా రాదలుచుకుంటే వాళ్ళందరికీ భోజనము వసతి ఏర్పాట్లు కూడా చేస్తాను. అయితే అది ముందుగా మా
కార్యదర్శి పార్వతి గారికి తెలియజేస్తే వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఈ 2 రోజులు జరిగేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. జిల్లా కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇచ్చి తద్వారా గవర్నమెంట్కి ఇచ్చి మొదట మనం అందరం కూడా ఒకటే ఆలోచన, ఒకటే చేయము. తెలుగును అధికార భాషగా చేయడంతో పాటు తెలుగును పాఠశాలలో, కళాశాలలో 100% ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నాకు ఇంటర్మీడియట్లోకి పోతే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్ లేదు. నువ్వు ఏదైనా చదువుకో. ఇక్కడ కార్పొరేట్ కాలేజీలోకి పోయినట్టయితే అక్కడ తెలుగు మాటే లేదు. ఇక ప్రైవేట్ కాలేజీల్లో అసలు లేదు. పోతే ఎయిడెడ్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో విధులైన పరిస్థితులు పెట్టారు. అక్కడ కూడా హిందీ లేదా తమిళ్ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చినారు. మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రతి చోట భాష తెలుగు అంటాడు కాబట్టి కనీసం ఇంటర్మీడియట్లో అయినా మార్పులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఆప్షన్గా కాకుండా ఖచ్చితంగా తెలుగును ఇంట్రొడ్యూస్ చేయాలి. మన పక్కన తమిళ రాష్ట్రంలో, తమిళనాడులో తమిళ్ తప్ప 2వ లాంగ్వేజే లేదు. అసలు ఇంగ్లీష్, హిందీ అవుతుంటారు. మనం అంటలేదు. వాటితో పాటు మన భాషను కూడా మనం పొందించుకోవాలి. ఆ కార్యక్రమం ఈ సభ ద్వారా, ఎందుకంటే రాష్ట్ర స్థాయి సదస్సు ఏపీలో నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి అందరం కలిసి మనందరి వాయిస్ను గవర్నమెంట్కి తెలియడానికి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇది. కర్నూలులో ఉండేటువంటి సాహితీ మిత్రులు లేదా పెద్దలు కల్పూరా గారు లేదా శర్మ గారు అందరం కలిసి కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ఒక పునరుజ్జీవనం ఇప్పించాల్సిన బాధ్యత ప్రస్తుతం కూడా ఉంది. ఎందుకంటే మీరు రాసేది తెలుగే, మాట్లాడే తెలుగు కాబట్టి మా తెలుగును బ్రతికించండి మాట్లాడుతున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఎమ్మెల్యే టికెట్ మల్లాల నవీన్ యాదవ్కే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపకం వృత్తిదారుల సంఘం నుంచి మరి వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాము. మరి గతంలో ఎంఐఎం నుంచి మరి 2 సార్లు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మెరుగైన ఓట్లతో వచ్చిన మా నవీన్ యాదవ్ అన్న గారికి మరి మరోసారి టికెట్ ఇచ్చి మరి అధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని మీకు విన్నవించుకుంటున్నాము. మరి మా బీసీలకు తగిన న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మా గొల్ల కుర్మలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలు ఉన్న గొల్ల కుర్మలకు కూడా తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి నవీన్ యాదవ్ అన్న గారికి టికెట్ ఇస్తే మరి భారీ మెజార్టీతో గెలిపించుకొని మీ ముందుకు మా గొల్ల కుర్మలమంతా ఏకమై వస్తామని తెలియజేస్తూ తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లోనైనా మాకు నవీన్ యాదవ్ అన్న గారికి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా మరి మేము మరోసారి వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాము. జై యాదవ్, గొల్ల కుర్మల ఐక్యత, నవీన్ అన్న నాయకత్వం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో యోగా డే సందర్భంగా మాధవపట్నం హై స్కూల్ మరియు మాధవపట్నం గ్రామ పంచాయతీ నందు యోగా గురువు వాసంశెట్టి వీరబాబు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాధవపట్నం హై స్కూల్ హెడ్ మాస్టర్, పంచాయతీ సెక్రటరీ తోట సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేష్ బాబు, మేడిశెట్టి వెంకటరమణ పంచాయతీ సిబ్బంది పాల్గొని యోగా కార్యక్రమం ఘనంగా జరిపారు. దీంతో యోగా కార్యక్రమంలో మాధవపట్నం ప్రజలు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. చేతిగా వాక్ చేసుకుని మోకాలు పట్టుకుని పక్కన నొక్కాలి. కుడుకాలు ఫోల్డ్ చేయాలి. రైట్ లెగ్ నీ క్లోజ్ టు చెస్ట్, నెమ్మదిగా నెక్ అండ్ బ్యాక్ లో లేకపోతే తల లోపు పిల్లి ఒక 2 అంతస్తులు పైన దూకేసినప్పుడు ఎలా అవుతుందా? అలానే అయిపోతుంది. ఎందువల్ల దాని స్పైన్ అంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కనుక. సో ఈ ఆసనం చేయడం వల్ల మన స్పైన్ కూడా అంత ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. స్పైన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఏం చేయాలంటే నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల పైకి చూస్తూ నడుము కింద నొక్కాలి. ఓకేనా? శ్వాస వద్దు, తల దించి నడుము పైకి రావాలి పూర్తిగా. మరి ఇన్ బ్రీత్, లుక్ అప్, స్పైన్ డౌన్.
ఎక్సేల్ తల నుంచి నడుము పైకి లాగాలి, నడుము లాగాలి పైకి పూర్తిగా. ఇన్ బ్రేక్ లుక్ అప్, ఎక్సేల్ లుక్ డౌన్, ఇన్ బ్రేక్, ఎక్సేల్, ఇన్ బ్రేక్, ఎక్సేల్. వజ్రాసనం వస్తుంది, వజ్రాసనం గమ్మగా కాలు నుంచి. అద్భుతమైన ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మరియు 125 దేశాల్లో జరపబడుతున్న ఒక మహా అద్భుత కార్యక్రమం యోగా. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతరులు పాల్గొన్న విషయం మనకు తెలుసు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ జరిగిన కార్యక్రమం చూడండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడడానికైనా వాస్తవం చూడండి. కర్నూలు నగరంలో షరీఫ్ నగర్లో ఎరికల కుమార్ చిన్న కొడుకు బబ్లు బర్త్డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, ఫ్రెండ్స్తో అందరం సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం బ్లడ్ డొనేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బబ్లు మాట్లాడారు. బాబు బ్యాగ్ సెల్ ఫోన్ అద్దా పిల్లడు ఒక్క నిమిషమా వెళ్ళిపోతాము వాయిస్ అనవసరం చూడండి. ఓకే
మన కూడా మనకు అందరి చిన్న ముందర. హలో సాయి ఇచ్చినారమ్మా నేను కూర్చో. అరే అరిసిన పై అరే నాకు వచ్చే పాత మనిషి బాబులు చిన్న బాబులు ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఈరోజు నా బంధుమిత్రులు మరియు నా స్నేహితులు అందరూ కలిసి నాకు ఈరోజు ఘనంగా కేక్ కట్ చేయించడం జరిగింది. కేక్ కట్ చేసిన అనంతరం బ్లడ్ క్యాంప్ పెట్టినారు. బ్లడ్ క్యాంప్ పెట్టినారు. దాదాపు 100 మంది దాకా బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక నలుగురికి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం వల్ల 4 ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి బ్లడ్ క్యాంపులు అందరూ చేయాలని కోరుతున్నాను. ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఈరోజు 100 మంది దాకా బ్లడ్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నా ఫ్రెండ్స్కి మరియు నా బంధువులకి, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. నా పేరు ఎర్కల్ బబ్లు షరీఫ్ నగర్. ఈరోజు షరీఫ్ నగర్లో మా బబ్లు బాబాయ్ బర్త్డే సెలబ్రేషన్స్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ మరి వాళ్ళ తమ్ముళ్ళందరూ కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసినారు. అండ్ మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ముందుకు వచ్చి ఈరోజు మంచిగా బ్లడ్ డొనేషన్ చేసి ఇతరులకు మరి బ్లడ్ డొనేషన్ చేయాలని ఒక మంచి స్ఫూర్తిని కలిగిస్తూ అందరికీ ఈరోజు మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేస్తున్నామని ఒక మంచి గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నాం. మా బాబాయ్ మీద అభిమానంతో చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకా అందరూ ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ రోజు బ్లడ్ డొనేషన్ చేయాలని ప్రతి సంవత్సరం ఇట్లా మేమంతా బ్లడ్ డొనేషన్ చేయాలని అందరికి ఒక స్ఫూర్తిని ఇచ్చుకుంటూ ధన్యవాదాలు తెలుపు. నా పేరు ముజామిల్. ఓకే. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనగామ మరియు ఎన్టీపీసీ మండలాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని స్థానిక జిఎం కాలనీ హనుమాన్ ఆలయంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ముఖ్యంగా ఈ సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవిత చరిత్రని చదివి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఏదైతే వ్యక్తిగత ప్రతిష్ట కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి వారు భావించి అత్యంత గొప్పగా వారి జీవితాన్ని ఈ దేశం కోసం బలిదానం చేసుకున్నారో వారు ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన తీరుని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. వారు మాట్లాడినటువంటి ప్రతిదీ కూడా మనం జీవితంలో మరి అలవర్చుకొని ముందుకు పోయినట్టు అయిందంటే మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి ఆశయాలని మనం ముందుకు తీసుకుపోయినట్టు అవుతుందని చెప్పి సందర్భంగా భావిస్తూ వారి యొక్క వర్ధంతిని ఈరోజు బలిదాన్ దివస్గా మరి ఏర్పరిచి ఇవాళ ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహనీయుడికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. आवाज दो, आवाज दो, भारत माता की जय. भारत माता की जय.
రామగుండం భాజపా మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు, పర్యావరణ పరిరక్షణ భాజపా రామగుండం మండల కన్వీనర్, కో కన్వీనర్లు సిలివేరు అంజీ గారు, కుడుముల సంజీవ్ గారు. ఇవాళ ఈ కార్యక్రమం 40వ బూత్లో నిర్వహించుకుంటా ఉన్నాము. బూత్ అధ్యక్షులు తమ్ముడు నరేష్ గారు, భాజపా సీనియర్ నాయకులు కుమారన్న, ఇంకా మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఖండిత భారతదేశం యొక్క అఖండత్వం కొరకు తనని తాను అర్పించుకున్నటువంటి మొట్టమొదటి దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఇవాళ భారతదేశ భూభాగంలో, స్వతంత్ర భారతదేశ భూభాగంలో కాశ్మీర్ ఉందంటే కాశ్మీర్లో ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిందిగా కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ, వారి యొక్క జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. వారి ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇందులో భాగస్వాములం అవుతామని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో మేమంతా కూడా వారధుల్లాగా, సైనికుల్లాగా పనిచేస్తామని సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.